హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 5 బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ నుంచి మనం ఒక 10-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ కాపర్ అనమాట. సో హిందుస్థాన్ కాపర్ లాస్ట్ వీక్లో చాలా బాగా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 154 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 145 లెవెల్స్ దగ్గర నుంచి 150 రీజన్, ఈ రీజన్లో బై చేయడానికి ట్రై చేయండి. మండే ఒకవేళ ఏమైనా పడి ఈ రీజన్లోకి వస్తే కనుక మనం యాడ్ చేసుకోవడం బెటర్. లేదు మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉన్నా సరే యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం టు మినిమం మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 165 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సో అప్ టు 180 లెవెల్స్ మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత షార్ప్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఒకవేళ స్టాప్ లాస్ స్మాల్ పెట్టుకుందాం అనుకుంటే 140 బిలో పెట్టుకోండి, లేదు అనుకుంటే 135 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, మండే ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో బై చేయండి 145 నుంచి 150 లెవెల్స్ మధ్యలో. లేదు మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ పాజిటివ్ ఉంటే వెంటనే తీసుకోవచ్చు స్టాప్ లాస్. సో మన లెవెల్స్ రిస్క్ బట్టి ఒక 5-8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు బై చేసిన ప్రైస్ దగ్గర నుంచి మినిమం 165 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ టార్గెట్ 180 లెవెల్స్. సో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో మనకి 180 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ హిందుస్థాన్ కాపర్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి డిబిఎల్ అనమాట. సో డిబిఎల్లో మంచి రివర్సల్ కనిపించింది. ప్రస్తుతం 325 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన మండే సస్టైన్ అయితే అప్పుడు మనం బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. సో వెయిట్ ఫర్ 275 లెవెల్స్. సో ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద లాస్ట్ 3 డేస్ నుంచి మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. 325 అబోవ్ సస్టైన్ అయితే కనుక మినిమం 350 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అప్ టు 380 లెవెల్స్ మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 వీక్స్లో మనకి ఆ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మీకు సో స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటే 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. బట్ వెయిట్ చేసి 325 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే మనం డిబిఎల్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్బిఎల్ పవర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం హెచ్బిఎల్ పవర్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 140 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. అలాగే 175 బ్రేక్ అయిన తర్వాత కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఇంకా కూడా చాలామంది అడుగుతున్నారు హెచ్బిఎల్ పవర్లో ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మొన్న ఫ్రైడే రోజే 200 లెవెల్ బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 220 నుంచి 225 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే సో 245 నుంచి 250 లెవెల్స్ మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. బట్ అబ్జర్వ్ చేయండి, మండే రోజు కనుక 200 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం 10% నుంచి సో అప్ టు 25% దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 1 to 2 వీక్స్లో. ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట హెచ్బిఎల్ పవర్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు జొమాటోలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. మనం జొమాటో ఆల్మోస్ట్ 60 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. ఈవెన్ మనం 80 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా రిజల్ట్స్ కొంత బెటర్ రిజల్ట్స్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక సో కొంత బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్లో మంచి మూమెంటం అనేది మన ఫ్రైడే రోజు కనిపించింది. సో ఇప్పుడు ప్రస్తుతం 95 లెవెల్స్ దగ్గర ఉంది. చాలామంది అడుగుతున్నారు జొమాటోలో హోల్డ్ చేయొచ్చు అని. నేను కొంత లో లెవెల్స్ దగ్గర బై చేశాను, కొంతమంది 110, 112, 115 లెవెల్స్ దగ్గర బై చేశాను. సో చాలామంది అడుగుతున్నారు అంటే ప్రస్తుతం 100 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మండే రోజు అబ్జర్వ్ చేయండి, 90 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి. మినిమం మనం 100 నుంచి 105 లెవెల్స్ మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మండే రోజు 90 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. సో 90 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో 100, 105 మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 80 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ 105 కూడా బ్రేక్ అయితే కనుక అప్ టు 110 నుంచి 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ నుంచి. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జీపీఎల్ అనమాట. జీపీఎల్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది, బ్రేక్అవుట్ అయిందనమాట లాస్ట్ వీక్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో స్టాక్ ఆల్మోస్ట్ 175 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది. సో లాస్ట్ వీక్లో ఇది బ్రేక్ అయిందనమాట. ప్రస్తుతం 180 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ మనకి 200 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే 180 నుంచి 185 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో 180 నుంచి 185 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 200 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ టు 220 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 170 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్ జీపీఎల్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్
ఫస్ట్ వన్ వచ్చేసరికి హింద్-కాపర్, సెకండ్ వన్ వచ్చేసరికి DBL, థర్డ్ వన్ వచ్చేసరికి HPL పవర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జొమాటో, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి GEPIL అనమాట. లాస్ట్ వీక్లో మనం చేసిన వీడియోస్ కూడా ఏదైతే వీడియోలో చాలా స్టాక్స్ ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, చాలా అన్ని స్టాక్స్ కూడా మ్యాక్సిమం ర్యాలీ అనేది ఇచ్చే. ఒకవేళ చూడకపోయింటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో లింక్ క్లిక్ చేసి దాంట్లో చూడొచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వదు అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి స్టాక్స్ మేము క్లియర్గానే ఇచ్చాం అనమాట. సో మనం ఏదైతే ప్రీవియస్గా డిస్కస్ చేసిన IRFC అవన్నీ కూడా మేము 20% రిటర్న్స్ ప్రీవియస్గానే తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ వీక్లో మేము 20% రిటర్న్స్ IRFCలో. సో జొమాటోలో కూడా మేము 80 లెవెల్స్లోనే ఇచ్చాం. సో దాంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 16% దాకా కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం. మీకు క్లియర్గా షార్ట్ టర్మ్ కాల్స్ కావాలనుకుంటే, అలాగే ఈక్విటీ కానీ ఆప్షన్స్ కాల్స్ కావాలంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.